ఏలూరులో కాల్ మనీ వ్యాపారి మేడపాటి సుధాకర్ రెడ్డి బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుంది. బాధితులంతా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు భారీగా తరలి వెళ్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఏలూరులోని కాల్మనీ వ్యాపారి మేడపాటి సుధాకర్ రెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆయన ఆగడాలకు బలైన వారు చాలా మంది ఉన్నారు. వీరందరూ ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తమ బాధలు ఎస్పీకి విన్నవించుకోవాలని చెప్పి భావిస్తున్నారు. వీళ్ళంతా మనతో ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ మనం చూడొచ్చు ఇక్కడ ఎంతమంది గుమ్మికూడారు, ఎంతమంది వచ్చారు. వీళ్ళందరూ గత 2 రోజుల నుంచి కాల్మనీ వ్యాపారి మేడపాటి సుధాకర్ రెడ్డి ఆగడాలకు బలైన వాళ్ళే. వీళ్ళందరూ ఎంత తీసుకున్నారు, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంత కట్టారు? సార్ లోన్ వస్తుందని ఒక అతను అఖిల్ రెహమాన్ దగ్గరికి వెళ్ళాను సార్. ఆయన లోన్ రానియకుండా పోస్ట్ పోన్ చేసి మేడపాటి సుధాకర్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి లోన్ వస్తుంది కదా అని ఈయన దగ్గర 1 లక్ష రూపాయలు ఇప్పించి దగ్గరగా 7 లక్షల నుంచి 7 లక్షల మధ్య కట్టానండి. 7,42,250 రూపాయలు కట్టాను. నేను పడిన బాధ ప్లస్ మాకులాగానే వీళ్ళ టార్గెట్ ఏంటంటే సార్, పేద మధ్యతరగతి బిలో మధ్యతరగతి వారు టార్గెట్ చేసి ఒక మనిషి షూరిటీలు చూసుకుని ఒక మనిషి షూరిటీ అండి. అంటే వీళ్ళ చెక్కులు నోట్లు, వాళ్ళ చెక్కులు నోట్లు, ప్రామిసరీ నోట్లు మొత్తం ఇలా తీసుకుని ఒక దందాలాగా బిహేవ్ చేసి దీనిలో మొత్తం మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ప్లస్ మొత్తం చిరు వ్యాపారులు ఉన్నారు. మీరు ఎంతకాలం క్రితం ఎంత తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎంత కట్టారు? 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను సార్. 1 లాక్ తీసుకున్నాను సార్ 1 ఇయర్ బ్యాక్. 7,42,000 కట్టాను సార్. ఇప్పటికి ప్రజెంట్ పోలీస్ కేసు పెట్టారా? పోలీస్ కేసు పెట్టాను సార్. గత ప్రభుత్వంలో పోలీస్ కేసు పెట్టాం, ఇలా తిరిగాం, అయినా కానీ మాకు న్యాయం జరగలేదండి. భక్తులు వచ్చే కానుకలు కూడా ఇంటికి తీసుకెళ్లకుండా ఈ మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడే కూర్చుని గుడి కట్టేదాకా వచ్చిన డబ్బులన్నీ కూడా అతనే సంచుల్లో వేసుకుని వెళ్ళిపోయి ఆఖరికి నా పిల్లలకి తిండి పెట్టక కూడా గతి లేక రోడ్డు మీద పడిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సుమారుగా నేను 2008 నుంచి అతను నాకు పరిచయం అండి. 2011లో అవసరమైన డబ్బులు తీసుకోవడం జరిగింది. 1,20,000 కరోనా టైంలో తీసుకున్నాను సార్. దాని నిమిత్తము అతని చేతికి ఇచ్చిన దగ్గర వారుగా 8 లక్షల దాకా ఉంది. దానికి ఎటువంటి లెక్కలు లేవు సార్. అది కాక మళ్ళీ అతని దగ్గర తీసుకోవడం వల్లే, అంటే నేను చెప్పకూడదు కానీ ఇంత దాకా వచ్చిన తర్వాత దాయకూడదని నేను చేయకూడని పనులు, నేను చేసే దేవాలయంలోనే చేయకూడని పని చేసి అతని కట్టడానికి నా ఉద్యోగం కూడా పోయింది సార్. అది కట్టింది కూడా ఫోన్ ద్వారా కట్టింది. అక్షరాల 9 లక్షల రూపాయలు ప్రూఫ్ కూడా ఉన్నాయి సార్. ఇంకా కట్టినా కూడా ఇంకా వేధిస్తూ నేను టైంలో ఒక అమౌంట్ తీసుకున్నందుకు నా భార్య కూడా ప్రూఫ్ ఉంది సార్. దానివల్ల ఆవిడ ఉండటం వల్ల నేను టైంలో వచ్చి ఆవిడని హెరాస్మెంట్ చేయడం, మీ భర్త సంపాదించలేడు, మీ భర్త వల్ల ఏం కాదు, నువ్వు ఆల్టర్నేటివ్ ఇంకోటి చూసుకో అని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పి నా భార్య అనారోగ్య పాలై పక్షవాతం టైపులో కూడా వచ్చేడు కారణం మేడపాటి సుధాకర్ రెడ్డి సార్. 1 లక్ష రూపాయలు అడిగితే 1 లక్షకి 30,000 రూపాయలు కట్ చేసుకొని 70,000 ఇచ్చాడండి అతను. దాని నిమిత్తంగాను 14 చెక్కులు, 14 ప్రామిసరీ నోట్లు, అలాగే నాకు ప్రూఫ్ కోసం మా స్నేహితుడు అతను కూడా పిలిచి అతని దగ్గర 10 చెక్కులు, అతని దగ్గర 10 ప్రామిసరీ నోట్లు, ఎంత పెద్ద బుక్ లాగా ఉంటుంది అతని దగ్గర. ఆ బుక్ మొత్తం కూడా సంతకాలు పెట్టించుకొని ముందుగానే అందరికీ 2 రూపాయల వడ్డీ అనే చెప్తాడు. నాకు మొహమే 25,000 రూపాయల వడ్డీ అనే చెప్పాడు. వారానికి 25,000 చెప్పు తీసుకుంటాను అని చెప్పిన తర్వాత నేను తీసుకున్నాను. అంటే 2 వారాలు అవతల ఇచ్చేస్తారు కదా అన్న ధైర్యంతో తీసుకున్నాను. దాంతో అవతల 2 వారాల నుంచి అతను ఫోన్ ఎత్తడం మానేశాడు. అక్కడి నుంచి కూడా ఇంచుమించు నేను 12 లక్షల దాకా కట్టిన బాబదండి ఇప్పటిదాకా కూడా. ఆయనకి ఇచ్చి తీసుకున్న 25,000కి తప్పుకి మేము బయట ఎవరెవరి దగ్గర ఎంత తప్పు చేసాం అందరూ కూడా ఉన్నారు. ఆయన బయట 5 లక్షలు అప్పు తెచ్చి కట్టి మేము ఈ రోజున ఆఖరికి ఏమీ లేని స్థితిలో అయిపోయాం. ఆయన ఇంకా 6 లక్షలు 7 లక్షలు కట్టాలని మమ్మల్ని వేధిస్తున్నాడు. ఒకవేళ ఈయన మా వారు పురోహితం చేస్తారండి. ఆయన బయటికి వెళ్ళే టైంలో కూడా ఆయన రావాలి, నువ్వు ఇప్పుడే వచ్చి కట్టాలి, లేదంటే ఇక్కడే కూర్చుంటాం, వచ్చే వరకు ఇంటికి వచ్చి కూర్చునేవారు సార్. మేడపాటి సుధాకర్ రెడ్డి ఆగడాల నుంచి రక్షించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు.